ఏం చేయాలండి మరి మాకు మీడియా లేదు కాబట్టే కదా మిమ్మల్ని అడుగు లైవ్ సరే అమ్మా 4 గంటలకు లైవ్ సరే మీకు వేరే కార్యక్రమం లేదు లైవ్ ఇస్తున్నారు ఫైన్ దట్స్ ఆల్ రైట్ బట్ ప్రైమ్ టైంలో కూడా కవర్ చేయాలి కదా అన్నది నా పాయింట్ థ్యాంక్ యూ మాట ఇచ్చారు థ్యాంక్ యూ బికాస్ ఇప్పుడు 2,000 మంది ఉద్యోగాలు పోయాయి వాళ్ళ ఉసురు పాలకులకే తగులుతుంది అనుకున్నా మీరు నా కవరేజ్ చేయకపోతే మీకు కూడా తగులుతుంది ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది కానీ నా అభ్యంతరం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ని పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం వాళ్ళని తరిమి కొడతాం వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు రఘురామరాజు గారైతే మర్చిపోలేరు కాదంబరి జత్వాల్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి 40 రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి 40 రోజులు వాళ్ళని కారణంగా బంధించి ఉంచారు అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్ అసలు లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారు ఇది చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు
వారు ఎందుకు ఇప్పుడైనా మీడియా మీటింగ్ చెప్తున్నారు కదా, ఇప్పుడైనా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మాము అన్న సమాధానం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చెప్పకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు, మచ్చలేని వాళ్ళు, అవినాష్ను కూడా సిబిఐ దోషి అని ఆరోపిస్తుంది. అలాంటి వాడిని పట్టుకొని అమూల్ బేబీ చిన్నవాడు ఏం తెలియదు అని పక్కనే పెట్టుకొని తిరిగిన వాళ్ళు మీరు. మరి మీరు చెప్పే స్టేట్మెంట్లకి మీరు నా పక్కనే పెట్టుకున్నాను వీళ్ళని కాబట్టి వీళ్ళంతా మచ్చలేని మనుషులు అని మీరు ఇచ్చే క్రెడిట్ ఎవరికి కావాలండి? మీరు నిజంగానే నిర్దోషులైతే ఒక పద్ధతి ఉంది, ఈ సిస్టంలో ఒక పద్ధతి ఉంది. హౌ యూ కెన్ కమ్ అవుట్ యాజ్ అన్ ఇన్నోసెంట్. బట్ అది చేయటం లేదు కదా మీరు. వెరీ డిసప్పాయింటింగ్. నాకు జ్యోతిష్యం తెలియదమ్మా. ఓకే, ఇంత ఎంక్వైరీ చేయకముందు కూడా ఓన్లీ క్యాష్ పద్ధతి, డిజిటల్ పేమెంట్స్ లేవు అన్నప్పుడే గత సంవత్సరాలుగా ఎంతోమంది అవినీతి ఉంది అన్నది కామన్ మ్యాన్ కూడా అర్థమైన విషయం. కాకపోతే నాకు డైలీ సీరియల్ చూసే అలవాటు లేదు కాబట్టి ఆన్ డైలీ బేసిస్ ఏం జరుగుతుందో ఈ కేసులో అన్నది నాకు తెలియదు. బట్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ దెర్ ఇస్ మాఫియా హియర్. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రీజనల్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా, ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారి పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వీళ్ళంతా రీజనల్ పార్టీస్. బట్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బీజేపీ కూడా జాతీయ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయే కాకుండా it is the most democratic, most secular and most liberal party. ఇది కాంగ్రెస్ పార్టీ. మా నాన్న చెప్పేవాడు, రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు, కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రము అని. ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది. యూజువలీ చెత్త సముద్రం కింద ఉంటుంది, అప్పుడప్పుడు అది పైకి తేలుతుంటుంది. వీళ్ళందరూ చెత్త అని నేను అంటలేదు, వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు కూడా చెత్త అని నేను అంటలేదు. కాకపోతే ఈ సముద్రంలో, ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నాకు బిస్కెట్ ఇవ్వలేదు అని అలిగే వాళ్ళు కూడా ఉంటారు.